సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకైతే మోడల్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటానన్నమాట, శారీస్కి ఏంటంటే మనం శారీ 300 అయినా వేసుకునే బ్లౌజ్ని బట్టే శారీ అనేది లుక్ ఉంటుంది అనేసి. అయితే చూడండి, మనం శారీ ఎంత సింపుల్గా వేసుకున్నాం అనేది కాదు, అంటే కాస్ట్ని బట్టి చీర ఒక 5,000 అలా పెడితేనే కాస్ట్ ఉంటేనే మనకి చీర అందం ఉంటుంది అనేది ఏమి ఉండదు అనమాట. మనం చీర ఎంత కాస్ట్ పెట్టి కొనేమో అనేది కాకుండా బ్లౌజ్ ఎలా ఉంది, వేసుకుంటే లుక్ బాగుందా లేదనేది అయితే ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. చూడండి, సింపుల్ శారీని కూడా మనం హైలైట్ చేసి వేసుకుంటే అది చాలా కాస్ట్లీ శారీ లాగా కనబడుతుంది. చూసేదానికి లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. మనం బ్లౌజ్ ఏంటంటే నార్మల్గా వేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకి బ్లౌజ్ కూడా చాలా చూడడానికి, ఆ బ్లౌజ్ వల్ల శారీ కూడా కాస్ట్ అనేది తెలియకుండా ఉంటుంది అనమాట. మనము 300 శారీకైనా బ్లౌజ్ సీతారామ కలరో లేకపోతే మనం ఎంచుకునే క్లాత్ని బట్టి ఉంటుందండి. అదే 300 సిల్క్ శారీ తెచ్చి అలా చేయండి అంటే అంత లుక్ రాదనమాట. నేను చెప్పేది ఏంటంటే శారీ ఫ్యాన్సీగా ఉన్నా కానీ 300, 400 శారీ అయినా కానీ కొంచెం బ్లౌజ్ డిజైన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే శారీ అనేది లుక్ బాగుంటుంది, వేసుకున్నా మీరు కొంచెం డిఫరెంట్గా కనబడతారనమాట. అయితే చూడండి, చాలా మంది అడుగుతుంటారు, కానీ మీరు ఎందుకు ఒక బ్లౌజ్కు పెట్టినట్టు ఇంకో బ్లౌజ్కి పెట్టట్లేదు, ఒక బ్లౌజ్ మీద ఏమో చాలా బాగుంటుంది, ఒక బ్లౌజ్ మీద బాగుండట్లేదు అని. చూడండి, మీకు ఆ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను అనమాట ఈరోజు ఈ వీడియోలో. ఇప్పుడు ఇవి రెండు కూడా హ్యాండ్స్ ఒకే స్టైల్ మోడల్ అనమాట. మీరు చూడండి, ఏ బ్లౌజ్ కలర్ఫుల్గా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ఫాలో అవుతున్నా, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చూడొచ్చు. చూడండి, ఇవి రెండు కూడా సేమ్ అండి, అంటే హ్యాండ్స్ మోడల్. నేను బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ నార్మల్గా పెట్టినా కానీ హ్యాండ్స్ అనేది కొంచెం మోడల్ పెట్టిస్తుంటాను. చూడండి, మనం ఇవేంటంటే చాలా సింపుల్ శారీస్, కానీ బ్లౌజ్ అనేది మాత్రం చాలా డిఫరెంట్గా చేయించాను అనమాట. అంటే మీకు నేను ఇవి రెండు మోడల్స్ ఒకే మోడల్లే కదా, ఎందుకు అలా చూపిస్తున్నారు అనే దానికి చెప్తున్నాను. కానీ చాలామంది అడుగుతున్నారు, ఒక బ్లౌజ్ ఉన్నట్లుగా వాళ్ళు ఒక బ్లౌజ్ బాగా చేస్తారు, మా బ్లౌజ్ అంత బాగా రాలేదు అనుకుంటున్నారు. అలా ఏమి ఉండదండి, ఎవరి బ్లౌజ్ అయినా ఒకటే, ఎవరికైనా ఫినిషింగ్ ఒకేలాగా ఇస్తాము. ఒకరికి బాగా చేసి ఒకరికి బాగా చేయకపోవడం అంటూ ఏముండదు. కాకపోతే కలర్ కాంబినేషన్ మీద మాత్రం డిఫరెన్స్ అనేది అయితే తెలుస్తుంది అనమాట. చూడండి, ఇది శారీ వచ్చి ఈ కలర్ అనమాట. శారీలో క్లాత్ తోటే డిజైన్ చేసాము. ఇది విడిగా క్లాత్ కన్నా శారీలో క్లాత్తో చేయడం వల్లే లుక్ బాగుంటుంది. ఇది మీకు ఇది ఏంటంటే రిఫరెన్స్ పిక్ చూపిస్తాను చూడండి. ఇదేంటంటే మనకి హ్యాండ్ ఈ మోడల్ వరకు అయితే మాత్రం శారీలో క్లాత్ తీసుకొని శారీలో క్లాత్ కట్ చేసి డిజైన్ చేసాం అనమాట. ఇది కూడా సేమ్ అంతే అండి, ఇది కూడా శారీలో క్లాత్ కట్ చేసి చేసాము. దీనికి ఈ రెండిట్లో మీకు ఏది కలర్ఫుల్గా బాగుంది అనేది కామెంట్ చేయండి. మీరు చూడండి, డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఇంతకన్నా ఎక్కువ చెప్పకపోవడమే బెటర్ ఏమో. చూడండి, ఇదైతే మీకు ఆ ప్రిల్ కానీ అది నీట్గా కనపడుతుంది. ఇది పట్టు క్లాత్ కదండి, మీకు అందుకే అంత డిఫరెన్స్ తెలియట్లేదు. ఇదేంటంటే ఫ్యాన్సీ క్లాత్ కాబట్టి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అయితే చూడండి, ఇవి చాలా సింపుల్ శారీసే, కానీ మనకేంటంటే కొంచెం నెక్ మోడల్ పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుంది. హ్యాండ్స్ మోడల్ వేసుకోవడం వల్ల కూడా లుక్ బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదండి, ఇది బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ బటన్ అనేది పెట్టాను అనమాట. ఈ బ్యాక్ బటన్ అనేది నీట్గా ఉంటుందండి. చాలామంది హెయిర్ పట్టుకుంటుంది అంటున్నారు, కానీ నార్మల్గా హుక్స్ పెట్టి ఓర్క షో బటన్ పెట్టినా కానీ హెయిర్ అయితే పట్టుకుంటుంది, కానీ వేసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ చాలా నీట్గా తెలుస్తుంది. మీకు ఈ స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ అయితే చెక్ చేసుకోండి. పైపింగ్ కూడా ఎంత నీట్గా ఉందో కదా. హ్యాండ్ మోడల్ కానీ మోడల్ కూడా మనకి డిజైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఐరన్ అనేది కంపల్సరీ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి, మీకు ఎంత నీట్గా ఉందో. ఇవి అన్నీ అయితే ఫ్రంట్ నెక్లు, ఫ్రంట్ నార్మల్ నెక్లే అనమాట. ఫ్రంట్ డీప్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ సేమ్ అండి, ఇది కూడా ఇదైతే ఫ్రంట్ ఓపెన్. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇదే హ్యాండ్స్ డిజైన్ చూపించాను కదా, ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. ఈ బ్యాక్ ఓపెన్కి చూడండి, మనకి బ్యాక్ ఓపెన్కి ఫ్రంట్ సైడ్ అనేది మనకి ఇలా ఫ్లాట్గా ఇవ్వకుండా ఫ్రంట్ సైడ్ అనేది ఇలా కర్వ్ లాగా ఇస్తారనమాట. కర్వ్ లాగా ఇవ్వడం వల్ల ఏంటంటే వేసుకున్నా కానీ చాలా మందికి పొట్ట కిందకి రాకుండా పైకి వెళ్ళిపోతుంటుంది క్లాత్. అలా లేకుండా ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా కర్వ్ ఇవ్వడం వల్ల. మీరు చూస్తే గమనిస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. బ్యాక్ ఓపెన్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే మ్యాక్సిమం అలాగే ఇస్తామండి. మీకు ఇదేంటంటే బ్యాక్ పాటకుండా ఎక్కువ చాలా చాలా బాగుంది కదా. ఇది హ్యాండ్స్ మాత్రమే ఇలా మోడల్ పెట్టించాను. బ్యాక్ ఓపెన్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్గా కనపడుతుంది బ్లౌజ్. ఎప్పుడు కూడా ఫ్రంట్ ఓపెన్ కన్నా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే చాలా స్టైల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ పెట్టడం మాత్రం పెద్ద సమస్య, అది మాత్రం ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఇది కూడా అండి, ఇది కూడా బోట్ నెక్. ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే.
ఇది కూడా బోట్ నెక్ అనమాట. ఇది బోట్ నెక్ అయితే హ్యాండ్ ఇంకొక స్టైల్ అండి. ఇది ఓన్లీ హ్యాండ్ షోల్డర్ వరకే మనకి ఇట్లా పెట్టించాను. ఇది శారీ క్లాత్ తోటే కొంచెం డిఫరెంట్గా తెలుస్తుందండి. ఇది మరీ ప్లెయిన్గా ఉండేదానికన్నా ఇలా కొంచెం డిజైన్ చేయించుకోవడం వల్ల ఏంటంటే వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇదంతా ప్రిన్స్ అండి. సిల్క్ క్లాత్ అయినా మనం డిజైన్ పెట్టేదాన్ని బట్టే ఉంటుంది. చూడండి ఇది సిల్క్ క్లాత్ అయినా ఈ ప్రిన్స్ ఎంత నీట్గా నిలబడ్డాయో కదా, అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి బ్యాక్ ఓపెన్కి చాలా మంది అడుగుతున్నారు, బ్యాక్ ఓపెన్కి ప్రిన్స్ కట్టే పెట్టుకోవాలా, షేప్ బ్లౌజ్ అనేది రాదా అనేసి. పెట్టుకోవచ్చండి. చూడండి నేను దానికోసమే చూపిస్తున్నాను. ఇదేంటంటే బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది బ్యాక్ ఓపెన్ అయినా కానీ ఫ్రంట్ అనేది చాలా మంది కొంతమందికి ఇష్టం ఉండదు ప్రిన్స్ కట్ పెట్టించుకోవడం. కానీ ప్రిన్స్ కట్ ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే షేప్ అనేది చూస్తున్నారు కదా, ఇది షేప్ పట్టి వేయించినా కానీ బ్లౌజ్ వేసుకున్నా కానీ లుక్ ఉంటుందండి. ఇది షేప్ అనేది నిలబడుతుంది అనమాట. చాలా మంది బ్యాక్ ఓపెన్ పెట్టించుకుంటే ఫ్రంట్ ప్రిన్స్ కట్ మాకు నచ్చట్లేదు అంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఓకేనా. ఇది బ్యాక్ వీనెక్. మనకి వీనెక్ ఏంటంటే వీనెక్ చాలా మంది అడుగుతారు, వీనెక్ పెట్టించుకుంటే బ్యాక్ సైడ్ షేప్ ఉంటుందా అని. వీనెక్ షేప్ ఉంటుందండి. అయితే వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి మాత్రమే వీనెక్ అనేది సెట్ అవుతుంది అనమాట. వీనెక్ ఏంటంటే వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. కానీ డీప్ నెక్ కంపల్సరీ డీప్ నెక్ వేసుకోవాల్సిందే. మనకి కొంచెం పైకి పెట్టుకోవడానికి కుదరదు. చూడండి నెట్ బ్లౌజ్ ఎన్ని విధాలుగా వేసుకోవచ్చు అనే దానికి నేను చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది చూడండి, ఇది నెట్ బ్లౌజ్. ఇదేంటంటే ఏ శారీ మీదకైనా యూజ్ అయ్యేటట్లు వేరే కలర్ వేసుకోకుండా ఇలా చేయించాను. చూడండి ఇది మనకి ఫ్రంట్ సైడ్ అయితే స్కిన్ షో అవుతుంది ఇక్కడంతా. మనకి బ్యాక్ కూడా సేమ్ అంతే అండి. బ్యాక్ అనేది ఉక్స్ పట్టి వచ్చింది కదా, బ్యాక్ కూడా చూడండి ఎంత స్కిన్ షో అవుతుందో. చాలా బాగుంటుందండి. బ్లౌజ్ వేసుకుంటే చాలా చాలా లుక్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా లైనింగ్ అనేది ఉండదు అనమాట. హ్యాండ్స్ కూడా ఏంటంటే వేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండవు, సెమీ ట్రాన్స్పరెంట్ అంటారు కదా, అలా ఉంటుంది. అయితే చూడండి డబల్ లేయర్ అనేది యూజ్ చేసాము. ప్రతిది ఇక్కడ హ్యాండ్స్ డబల్ లేయర్ ఉంది, ప్లస్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ షోల్డర్ డబల్ లేయర్ ఉంది, అండ్ ఫ్రంట్ సైడ్ డబల్ లేయర్ ఉంది. కాబట్టి మనకి ఏంటంటే స్కిన్ క్లాత్ అనేది పిగలదండి. మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ ఇలా ఉండే బ్లౌజులకి ఏంటంటే క్లాత్ అనేది పిగలదు. నెట్ బ్లౌజెస్కి ఏంటంటే మనం ఇలా మోడల్ చేసేటప్పుడు కంపల్సరీ డిజైన్ క్లాత్ అయితే లోపల సింగిల్ లేయర్ ప్లెయిన్ నెట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే చూడాలనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.